ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక ఆలయం ఇంతమందికి ఉపాధి ఇస్తుందో తెలుసా? అలాగే మన సంస్కృతి అలాంటిది ఎంత గొప్పదో తెలుసా? అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన ఆలయాన్ని మనం కాపాడుకుందాం అనేది ఏంటి అనేది అసలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలో మనకు అందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజైతే వీడియోలో నిన్న మేము వైకుంఠపురం అయితే వెళ్ళాము స్వామివారి దర్శనార్థం. అయితే నాకు అక్కడ ఒక విషయం అనిపించింది. ఆ విషయాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో ద్వారాగా అందిస్తున్నాను. ఈ ఆలయం వచ్చేసరికి మనకు వైకుంఠపురం అనే ఊరిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి పెదరావూరు మీదుగా వచ్చే ప్రతి బస్సు స్వామివారి యొక్క ఆలయం ముందు ఆగుతుంది. ట్రైన్కి రావాలంటే తెనాలి నుండి రైల్వే స్టేషన్ నుండి ఆటోల సౌకర్యం అయితే ఉంటుంది. అలాగే చినరావూరు నుండి కూడా ఆటో సౌకర్యాలు అయితే ఉంటాయి. ఇది చాలా పురాతన కాలమైన ఆలయము. మా చిన్నప్పుడు కన్నా ముందు నుండే వైకుంఠపురంలో స్వామివారు వేంచేసి మనకు అనుగ్రహిస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఇప్పుడు సుందరీకరించి చేసి మొత్తం కూడా రాతితో ఏర్పాటు చేశారు ఆలయాన్ని. చాలా బాగుంది. అయితే మన టాపిక్ ఏంటంటే, ఆలయాల్లో ఒక ఆలయము ఇంతమంది ఉపాధి ఇస్తుంది అనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎంతమంది ఎంతమంది చేస్తారు అసలు ఈ ఆలయం కట్టిన తర్వాత, అసలు ఒక ఆలయం కట్టిన తర్వాత వాటిలో పనిచేసే వాళ్ళు ఎంతమంది స్వామివారిని నమ్ముకుని బతుకుతారు అనేది నాకు అర్థమైంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి వైకుంఠపురం, ఇక్కడ చెప్పులు అమ్ముకునే వాళ్ళు చక్కగా పెట్టుకున్నారు. 5 రూపాయలు జతకి కలెక్ట్ చేసుకుంటున్నారు. అదొక ఉపాధి. అలాగే అక్కడికి వచ్చిన కారులకి బండ్లకు పార్కింగ్ సౌకర్యం ఇచ్చి, ఆ పార్కింగ్ అంటే శుభ్రం చేయడం కోసం తీసుకుని వారు ఆ పని చేసుకుంటూ ఆ డబ్బులతో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే అక్కడ ఆలయము శుభ్రపరిచే వాళ్ళు శుభ్రపరుస్తారు గవర్నమెంట్ నుండి, లేదంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ శుభ్రం చేయటం వల్ల మన హుండీ ఆదాయం ద్వారాగా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే అక్కడ మంగళవాయిద్యం వాయించే వాళ్ళకి కూడా దేవస్థానం నుండి డబ్బులు వస్తూ ఉంటాయి. స్వామివారికి హుండీలో మనం వేసే కానుక నుండి వారికి డబ్బులు వెళ్తూ ఉంటాయి. అలాగే అక్కడ పనిచేసే అర్చకులకు డబ్బులు వెళ్తూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ నుండి కూడా వారికి డబ్బులు వెళ్తూ ఉంటాయి. అలాగే ప్రసాదం నుండి వచ్చే డబ్బులతో కూడా వారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్నదానానికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు, ఆ కార్యక్రమాలకు చేస్తారు. మనం ఇచ్చే ప్రతి రూపాయిని కూడా, మనం ఇచ్చే 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, 300 ఇవ్వండి, అవన్నీ కూడా స్వామివారి కైంకర్యం కోసం వాడే ఈ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారైతే తీసుకోవటం జరుగుతుంది. ఇంతమందికి ఇప్పుడు ఒక ఆలయంలో మేళం వంచేవాళ్ళు, అర్చకులు, ఊడ్చేవాళ్ళు, అలాగే ఇంకా చెప్పాలంటే ఆలయాన్ని మెయింటైన్ చేసే అధికారులు, అలాగే ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు, ఇంతమంది ఒక ఆలయం మీద నిలతొక్కుని బతకగలరు ఎవరైనా సరే. అలాంటిది మన ఆలయాలని పురాతన కాలం నుండి ఇలా నిర్వర్తించి కట్టే మన కోసం అందించారు. ఆలయాలని మనమే కాపాడుకోవాలి. అలాగే మన సంస్కృతి ఎంత గొప్పదో చూడండి. మనం బాగుపడటమే కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం బాగుపడతాం కాదు, అక్కడికి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని చెప్పే వారు పెట్టారేమో అని అనిపిస్తుంది. నాకు అనిపించింది మాత్రం ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. అంటే తప్పుగా అనుకోవద్దండి, కానీ నాకు అలా అనిపించింది. ఒక ఆలయం నుండి ఇంతమంది
ఉన్నారా, సేవ చేసుకుంటున్నారా అనేది ఆనందం అనిపిస్తుంది. అసలు ఎగ్జాంపుల్ తిరుపతేనండి. తిరుపతిలో ఎన్ని వేల మంది పనిచేస్తారండి ఆలయం. అదే ఒక్కరోజు క్లోజ్ అది కనుక లేకపోతే చూడండి ఎంతమంది, ఎన్ని కుటుంబాలు బయటకు వస్తాయండి. ఇప్పటికి 2000 కుటుంబాలు స్వామివారి సేవలో తరిస్తున్నాయంటే అది స్వామివారికి అనుగ్రహమే. అలాగే మనం వెళ్ళి హుండీలో వేయబట్టే వాళ్ళకి డబ్బులు వెళ్ళి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు. మన ఆలయాన్ని సంస్కృతి అలాంటిదండి. మనం పూర్వీకులు మనకి పెట్టిన ఒక గొప్ప వరం ఏంటంటే ఆలయాలు. అలాంటి ఆలయాల్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాల్ని మీరే శుభ్రపరచుకుని మీరు చక్కగా ఆ ఆలయంలో నిత్య పూజలు, నిత్య కార్యక్రమాలు చేస్తుంటే మీరు కూడా వెళ్ళి నిత్యము వెళ్ళినట్లయితే అదొక పాజిటివ్ ఎనర్జీ ఆలయానికి కూడా. మనకి వచ్చే ఆదాయంలో ఒక రూపాయో ₹2 స్వామికి సమర్పించి ఆ తర్వాత మనం గనక తీసుకున్నామంటే అదొక తృప్తి, ఆత్మ తృప్తిగా ఉంటుంది స్వామికి. అలాగే ఇంతమంది ఒక ఆలయంలో పనిచేస్తున్నారంటే అదంతా కారణం ఆ స్వామి అక్కడ ఉన్న అనుగ్రహమే. ఈ విధంగా ఈరోజు వీడియోలో నేను చెప్తున్నాను. అలాగే నిన్న వైకుంఠపురంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అలాగే అచ్చం తిరుమలలో మా ఇంట్లో మన శాంతి నిలయంలో ఎలా అయితే ఉన్నారో తెల్ల పంచి కట్టుకుని అదే రూపంలో స్వామివారి దర్శనం ఇవ్వటం చాలా ఆనందం అనిపించింది. నేనైతే మన వైకుంఠపుర వాసుడు ఇంట్లోనే ఉన్నారా, మన శాంతి నిలయంలో ఉన్నారా అన్నట్లుగా అనిపించారు. అక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగున్నారు, ఈ విధంగానే ఉన్నారు. అందుకని నేను మన ఇంట్లో వెంకటేశ్వరని కూడా వేశాను. కానీ సేమ్ ఇలానే ఉన్నారండి. ఇక్కడ మన ఇంట్లో ఎలా అయితే ఉన్నారో వైకుంఠపురంలో కూడా అదే ఉన్నారు. కాకపోతే పెద్ద సైజు విగ్రహము, ఇక్కడ చిన్నదే, అంతేనండి. సేమ్ అలానే ఉన్నారండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర.